నేను అనగా గుడేలు మధుసూరెడ్డి తరిగొప్పుడు నాది. నేను శ్రీపతిపల్లి కాడ మనోజ్ రెడ్డి దగ్గర మోసపోయినాను. మోసం విషయమైనా నేను 2001లో అతని దగ్గర నేను 11 ఎకరాల 20 గుంటల భూమి అగ్రిమెంట్ చేసుకున్నా. అగ్రిమెంట్ రోజు 17,65,000 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ రోజు గొడవ చేసుకొని 18,30,000 కాడికి రిజిస్ట్రేషన్ చేశాను. తర్వాత 50 లక్షల రూపాయలు తీసుకొని 3 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేస్తానని 4 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు అడిగితే రిజిస్ట్రేషన్ చేయడం లేదు అంటే బెదిరిస్తాడు. ఏమంటే భూమి నీ దగ్గరనే ఉంది కదా, భూమిని దున్నుకుంటున్నావు కదా, రిజిస్ట్రేషన్ చేయకుంటే రిజిస్ట్రేషన్ చేయకుంటే నేను లోనుకు పోయినా లేకపోతే డ్రిప్ పెట్టుకున్నా దేనికి కానీ ఆ భూమి మనకు వస్తలేదు. కాబట్టి వేరే వాళ్ళు వచ్చి మాకు రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు కూడా బేరిస్తున్నారు. అది రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళు వచ్చి నేను మా భూమి అని వాళ్ళు గొడవ అవుతారు. గొడవ అయితే నేను పోలీస్ స్టేషన్ రావాలనుకున్నా. నాకు ఎవరు దిక్కు లేక చివరికి మీ న్యాయం కోసం నేను మీ మీడియా దగ్గరికి వచ్చిన. దయచేసి మనోజ్ రెడ్డి పిలిచి కానీ నా సమస్య పరిష్కారం కానీ చేయాలని మేము కోరుతున్నాం. మనోజ్ రెడ్డి కూర్చుండి మీతోని చర్చల నలుగురు ఏ చేసిన నిర్ణయానికైనా వినడానికి సిద్ధంగా ఉన్నాం. డబ్బులు ఇచ్చినా తీసుకుంటా, 3 ఎకరాలు రిజిస్టర్ చేసినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది. దేనికైనా నేను వినడానికి సిద్ధంగా ఉన్నా. సమస్యను వీలైనంత పరిష్కారం చేయాలని మీ అందరికీ సభాముఖంగా నమస్కారం ఇస్తున్నాను. నెలకు 3 సార్లు పోతున్నా. రోజు చేస్తా అంటాడు. రేపు చేస్తా, 2 నెలలు చేస్తా, 3 నెలలు చేస్తా. నాకు ఈ నాయకుడు ఎరక, ఆ నాయకుడు కలెక్టర్ ఎరక, వాళ్ళ ఫోటోలు పెడతా ఉంటాడు వాట్సాప్లో. ఇదో నాకు కలెక్టర్ ఎరక, కేసీఆర్ ఎరక, ప్రతి నాయకుడు ఎరక అని ఫోటోలు పెడతాను. డీసీపీ ఎరక అని తప్ప ప్రతిసారి గత 3 రోజుల కింద కూడా ఫోన్ చేస్తా అంటానని చేయడు. ఏమైనా ఇంటికే రమ్మంటాడు. బయట కూర్చున్నారు, బయట చెప్పినాడు ఎవడు, నాకంటే పెద్దోడు ఎవడు. ఈ విధంగా ఇప్పుడు 4 సంవత్సరాలు దీనికి లింక్ డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉన్నాయి. అవి చూసి మీరు సాధ్యమైనంత వరకు న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుకోవడానికి వచ్చింది. ఈ న్యాయం చేయకుండా ఇప్పుడు నేను చేసేది ఏమున్నది, చివరికి ఏం చేయాలని అర్థం కాని స్థితిలో ఉన్నా. నేను ఇప్పుడు ఏం చేసే ఆలోచన అయితే లేని. ఇక తర్వాత అనేది ఇక దైవాధీనం. మీద స్క్రీన్కి అనేది ఎవరికి ఇచ్చేవాళ్ళని టైప్ చేయించుకోవాలి.